వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చెప్పుల జేవి టీవీ. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గొప్ప సంస్కృతి ఏర్పడింది. అదేంటంటే పేద ప్రజలకి, మధ్యతరగతి వారికి అవసరం అయినటువంటి స్కీమ్స్, వీళ్ళని ఎదుగుదలకు తీసుకెళ్లేటటువంటి స్కీమ్స్ అన్నీ లేకుండా కేవలం సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులను కాపాడటం కొరకు, పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం కొరకు మాత్రమే స్కీములు పెట్టడం జరుగుతుంది. అది కూటమి ప్రభుత్వం కావచ్చు, ఇది వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు ప్రభుత్వాల్లో జరుగుతున్న పనులు. వీళ్ళు వెనకబడిన వారిని అభివృద్ధి పదంలో దూసుకెళ్లేటటువంటి పథకాలు పెట్టకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మేము డబ్బులు ఇస్తాము, వాళ్ళు మాకు ఓట్లు వేయాలి, మా పిల్లల్ని ముఖ్యమంత్రులుగా చేసుకోవాలి, మేము ముఖ్యమంత్రులుగా కూర్చోవాలన్న పంతాలోనే నడుస్తుంది పరిపాలన. ఇప్పటి వరకు స్కీమ్స్ అన్నీ అలానే జరుగుతున్నాయి. అందులో భాగంగా మరొక స్కీమ్ గురించి నేను వివరించదలుచుకున్నాను. ఈరోజు యోగా దినోత్సవం సందర్భంగా యోగా డే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 30 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగిని ఈ యోగాకి సంబంధించినటువంటి ప్రజల్ని అందులో ఇన్వాల్వ్ చేస్తూ, వాళ్ళు యోగా చేస్తారా చేయరా అని చెప్పేసి వాళ్ళ యొక్క మెసేజ్లు తీసుకొని, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని, వాళ్ళకి ఓటీపీలు పంపిస్తూ రకరకాలుగా విధులు ఇచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ, ప్రజల్ని ఇబ్బంది పెడుతూ యోగా దినాన్ని నిర్వహిస్తున్నారు. 30 రోజుల పాటు యోగా. ఇది యోగా అనేది ఎవరికి అవసరం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుందాం. యోగా చేయాల్సిన అవసరం రాష్ట్రంలో ఉన్న పేదలకు ఉంది. కడుపు మాడి ఎక్కడ పందూరుకుద్దా, ఎక్కడ పని చేద్దామని క్యారేజీ చేత పట్టుకొని, పొట్ట చేత పట్టుకొని పరుగులు పెడుతూ, ఎక్కడ పని దొరికితే అక్కడ పని చేస్తూ, ఒళ్ళు మొత్తాన్ని పూర్తిగా వంచి ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క పార్టుకి మీద భారీగా శ్రమను కలిగించేసి డబ్బు సంపాదించుకునేటటువంటి ప్రజలకి మళ్ళీ యోగా అవసరమా? వీళ్ళకి ఎవరికి యోగా వల్ల ఉపయోగం? దాని గురించి నేను పెడుతున్నాను. ఎవరిని మీరు బాగు చేయడం కొరకు ఇన్ని 100 కోట్లు యోగా కోసం 30 రోజులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క విలువైన సమయాన్ని నాశనం చేస్తూ, మరలా అంతిమంగా ఎక్కడో వైజాగ్లోనో ఎక్కడో ఒక సభను ఏర్పాటు చేస్తూ, దానికి మళ్ళీ కొన్ని 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ ఏ పేద ప్రజలకి మీరు లబ్ధి చేకూర్చడం కోసం ఈ స్కీమును పెట్టారు. యోగా ఎవరికి అవసరం లేదు. దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఒక రైతుని, నా జీవన విధానం ఎలా ఉంటుందో చెప్తా వినండి. ఉదయం 4 గంటల నుంచి 5 గంటల లోపు నేను లేస్తాను. లేవగానే నాకు ఉన్నటువంటి గేదెల దగ్గర ఉన్నటువంటి పేడకళ్ళు 2-3 తట్టలు మోస్తాను. వాటికి సంబంధించినటువంటి నీటి సదుపాయాన్ని తీసుకొచ్చి పోస్తాను. తర్వాత పాలు పితుకుతాను. మరలా పొలానికి వెళ్ళేసి 3 మోపులు గడ్డి కోసుకొని వస్తాను. తదుపరి నా వ్యవసాయ భూమిలో మందు కొట్టుకోవడం కావచ్చు, లేకపోతే విత్తనాలు కావచ్చు, రకరకాలుగా పనులు చేస్తాను. నాకు యోగాతో ఏం పని? యోగా వల్ల నాకు ఉపయోగం ఏంటి? యోగా చేసేంత సమయం నాకెక్కడ? ఇది నా ప్రశ్న. ఇది నా ఒక్కడిదే కాదు. వ్యవసాయ రంగంలో ఉన్న రైతులందరికీ యోగాతో అవసరం లేదు. వ్యవసాయ రంగంలో ఉన్న కూలీలందరికీ యోగాతో అవసరం లేదు. ఆటో వర్కర్స్కి యోగాతో అవసరం లేదు. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తులు పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, వీటిలో ముఠా కార్మికులుగా చేసే వాళ్ళకి యోగాతో అవసరం లేదు. ముగ్గు మిల్లు కార్మికులుగా ఉన్నటువంటి వ్యక్తులకి యోగాతో అవసరం లేదు. ఆటో డ్రైవర్లకి యోగాతో అవసరం లేదు. రవాణా రంగంలో డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి యోగాతో అవసరం లేదు. ఎవరికి యోగాతో అవసరం? ఇన్ని రకాల ప్రజలు, దాదాపు 80% ప్రజలకి యోగాతో అసలు అవసరమే లేదు. ఎందుకంటే వీళ్ళు అనునిత్యం వీళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, వీళ్ళు పొట్ట నింపుకోవడం కోసం బాడీలో ఉన్న ప్రతి పార్టుని అవసరానికి మించి ఉపయోగిస్తూ నొప్పులు తెచ్చుకుంటున్నాడు. అరుగుదల కోసం కాదు, దానికి మించి ఎక్కువ చేస్తున్నాడు. యోగా కంటే ఎక్కువ చేస్తున్నాడు. వీళ్ళందరికీ యోగాతో ఏం పని? మీరు పెడుతున్నటువంటి యొక్క డబ్బులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మీరు విలువైన సమయం కావచ్చు, ఈ రెండింటిని మీరు హరించి వేస్తూ మా పేదలకి ఏం లబ్ధి చేకూరుస్తున్నారు? ఇది నా ప్రశ్న. ఇది అవసరమైనటువంటి కార్యక్రమం, అనవసరమైనటువంటి కార్యక్రమం? ఎవడు బాబు మీకు అసలు సలహాలు ఇచ్చేది? ముఖ్యమంత్రులకు సలహాలు ఇచ్చేది అటు వైసీపీ గవర్నమెంట్లో కావచ్చు, ఇటు కూటమి గవర్నమెంట్లో కావచ్చు. ప్రజలను సంకరాహించే సలహాదారులు పెట్టుకొని ప్రజా డబ్బుని సర్వనాశనం చేస్తూ పరిపాలన సాగిస్తున్నారు. ఇక యోగా ఎవరికి అవసరం అంటే రాజకీయ నాయకులకి, ప్రభుత్వ ఉద్యోగులకి, బడా వ్యాపారస్తులకి, లేదా సాఫ్ట్వేర్ ఎక్కువ జీతం తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వీళ్ళకి యోగాతో అవసరం. వీళ్ళు ప్రభుత్వంతో యోగా ఉపయోగించుకోవాల్సిన పని లేదు. వీళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళ యొక్క శరీరాన్ని సరైన రీతిలో ఉంచుకోవడం కొరకు వాళ్ళు ఆల్రెడీ ప్రైవేట్గా యోగా చేసుకుంటున్నారు. ఇంకా శరీరం ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రైవేట్గా రకరకాలైనటువంటి హెర్బల్ ప్రోడక్ట్స్ వాడుతూ
కలర్స్ లాంటి దాంట్లో వేలకు వేల రూపాయలు ఖర్చు పెడుతూ బాడీని తగ్గించుకుంటున్నారు. వాళ్ళకి ప్రభుత్వమే యోగా చేయించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. మరి అవసరం లేనటువంటి పేదలకి, చేసుకుంటున్నటువంటి పెద్దలకి ఈ యోగాతో అసలు ఉపయోగం లేనప్పుడు దీన్ని మీరు ఎందుకు పెట్టారు? దీన్ని నిర్వహించడానికి మా డబ్బుని, మా పేదల యొక్క చెమటని, రక్తాన్ని, వందల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? విలువైనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సమయాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? దీని గురించి ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం ప్రశ్నించదు. అసలు ఇది కరెక్టా కాదా, దీనివల్ల పేదలకు కానీ ఉపయోగం ఉందా అని చెప్పేసి ఆలోచన చేయాల్సినటువంటి అధికార పార్టీ ఆలోచన చేయదు. వీళ్ళ నోటికి ఏదొస్తే చేస్తారు. వీళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆరోగ్యం కోసం పాపం యోగాని అలవాటు చేసి రేపు కొంపల్లో కూరలో అన్నం ఎలా వండుకోవాలో అని చెప్పేసి మనుషులు పెట్టి వంట నేర్పుతారేమో. ఇంకా కిందికి వెళ్తే చెప్పడం బాగోదు, కానీ పర్సనల్ పనులు ఏమైనా ఉంటే కూడా అవి కూడా నేర్పుతారేమో ప్రభుత్వం దగ్గరగా ఉండి. ఏమి పరిపాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రాజకీయ నాయకులు? అయ్యా, మీ పిల్లల భవిష్యత్తు కోసం మా పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దు సార్. కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ పిల్లల్ని ముఖ్యమంత్రులుగా చూడటం కోసం మా పిల్లల్ని సర్వనాశనం చేస్తారేంటి సార్ మీరు? మరి ఎంతవరకు న్యాయం సార్ మీకు ఇది? దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించండి. యోగా నేను చెప్పిన ఈ వర్గాలందరికీ అవసరం లేదు. అవసరం ఉన్న వర్గాలు ఆల్రెడీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తున్నారు. మరి మీరు ప్రభుత్వం 100 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతుంది? ఎవరి సొమ్ము ఎవరు ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారు? దయచేసి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ప్రజారంజకమైన పాలన కొనసాగించాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. మీ పార్టీ కూడా వైసీపీ పార్టీ ఏ పాలన అయితే కొనసాగించిందో దానికి మించి కొనసాగిస్తుంది. వైసీపీ పార్టీ ఏదైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పథకాలు చేసిందో దానికి మించి మీరు కూడా చేస్తున్నారు. ఇది వాస్తవం. మీరు సంబరపడుతున్నారు, మేము స్కీములు ఇస్తున్నామని. వైసీపీ పార్టీ అన్ని స్కీములు ఇస్తేనే బంగాళాఖాతంలో వేశారు. అంతకు మించి మీరు చేస్తే మిమ్మల్ని ఇంకా మహాసముద్రంలో వేస్తారు. దాన్ని తెలుసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాలాంటి పేదలకి యోగాలు అవసరం లేదండి. బర్ర పేడ పిసుకుంటూ గడ్డి కోయటమే మాకు యోగాతో సమానం. కాబట్టి ప్రభుత్వం ప్రజల జీవితాలను మెరుగుపరచాలంటే వాడు వ్యక్తిగతంగా ఎదుగుదలకు తోడ్పాటును అందించేటటువంటి స్కీములు పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సమాజాన్ని బాగు చేసే ఈ ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.